హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి చేపగుడ్డుతో వడలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపగుడ్డుతో ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. సో ముందుగా ఈ వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ మేము 3 కేజీల చేప తీసుకుంటే అందులో మాకు 1/2 కేజీ అంతా చేపగుడ్డు వచ్చిందండి. చూడండి, చేపగుడ్డు అనేది ఇలా ఉంటుంది. మనం దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్గా ఉన్నది మేము తీసేస్తున్నాము. ఎందుకంటే అక్కడక్కడ నాచులాగా ఉంటుంది. చేప నాచు అలాగే వేరే వేరేగా తింటుంది కదండి. అవన్నీ కూడా మనకి గుడ్డులో వచ్చినప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఉప్పు వేసి క్లీన్ చేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది ఉప్పు వేసుకొని 2 నుండి 3 సార్లు బాగా వాష్ చేయాలి. అప్పుడే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కడిగిన చేపగుడ్డుని ఒక బౌల్లోకి వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. 3 నుండి 4 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడట్లేదు. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యూస్ చేయట్లేదండి. అది యూస్ చేస్తే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి వేసుకోవట్లేదు. అలాగే బైండింగ్ కోసం 2 కప్పుల శనగపిండి వేసుకుంటున్నాను. ముందుగా శనగపిండి వేసుకుని బాగా పిసుకుతూ కలుపుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కలుపుతూ ఉంటే మనకి చేతికి ఉండల్లాగా తగులుతూ ఉంటాయండి గుడ్డు. ఆ గుడ్డు మనం బాగా కలిపిన తర్వాత ఏదన్నా వేస్టేజ్ ఉంటే ఇలా తీసేసి మనం పక్కన పడేయొచ్చండి. ఇలా కలుపుకోవాలి. చేపగుడ్డు అలాగే పిండి అంతా కూడా బాగా కలిసేలాగా ఒక 5 నుండి 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. అప్పుడే గుడ్డు అలాగే పిండి అనేది బాగా కలుస్తుంది. మనం ఇది కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ నాకు పిండి అనేది లూజ్గా అయ్యింది కాబట్టి ఇంకొక 1/2 కప్పు శనగపిండి వేసుకున్నాను. వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం శనగపప్పు వడలు ఎలా అయితే వేస్తామో అలా కొంచెం చెయ్యి తడి చేసుకొని మనం ఇవి వడల్లాగా వేసుకోవాలండి. వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ అనేది పైన పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని వడలు పడతాయో అన్ని వడలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకు గుడ్డు అలాగే పిండి అనేది బాగా ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా నేను మరోవైపుకి టర్న్ చేసుకుంటున్నానండి. టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, మనకి ఈ కలర్ అనేది వస్తే సరిపోతుంది. ఇప్పుడు టిష్యూ వేసుకున్న బౌల్లో మనం ఈ వడలు తీసేసుకొని పక్కన ఉంచుకోవాలండి. మిగతా వడలు కూడా ఇలాగే వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొద్దిగా కొత్తిమీర అలాగే ఆనియన్, టొమాటో సాస్తో గార్నిష్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన చేపగుడ్డు వడలు రెడీ అండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.